హలో నమస్తే. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ విజయ్ సంచలన విజయం తర్వాత విజయ్‌ని, జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెట్టడం చూస్తున్నాం. సోషల్ మీడియాలో వాళ్ళ హాట్ టాపిక్‌గా మారడం చూస్తున్నాం. వాళ్ళిద్దరి కంపారిజన్స్‌తో చాలా వీడియోస్ చూసాం. ఇటీవల చెన్నైలో వివాహానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సందర్భంగా అక్కడికి విజయ్ కూడా వచ్చిన సందర్భంగా వాళ్ళు కలిసిన వీడియోలు ట్రెండింగ్‌గా మారాయి సోషల్ మీడియాలో. కానీ వాళ్ళిద్దరికీ సంబంధించిన కొన్ని సారూప్యతల్ని ఒకసారి ఈ వీడియోలో చర్చిద్దాం. వాళ్ళిద్దరికి సంబంధించిన సారూప్యత జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల సందర్భంగా కావచ్చు, అంతకుముందు కావచ్చు, మేము సింగిల్‌గానే వస్తాం అంటూ మాట్లాడిన మాటలు. మేము సింగిల్‌గానే వస్తాం, సింహం సింగిల్‌గానే వస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అనకపోయినా ఆ పార్టీకి సంబంధించిన నాయకులంతా సింహం సింగిల్‌గా ఉంటుంది, మేము సింగిల్‌గా వస్తాం అంటూ మాట్లాడుతూ వచ్చారు. ఆ పార్టీ పెట్టి పుష్కర కాలం దాటిన తర్వాత కూడా ఇప్పటివరకు ఏ పార్టీ తోటి అధికారికంగా పొత్తు పెట్టుకొని పనిచేసిన పరిస్థితి లేదు. ఈ 12 ఏళ్లలో ఆ పార్టీ 3 అసెంబ్లీ ఎన్నికల్ని ఫేస్ చేసింది. ఓ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. 2 సార్లు ఓడిపోయింది. కానీ ఏ పార్టీతో పొత్తుకు వెళ్ళలేదు. సింగిల్‌గానే వెళ్తోంది. సో విజయ్‌ని కూడా కంపేర్ చేస్తే విజయ్ కూడా పార్టీ పెట్టిన తర్వాత తమిళనాడులో ప్రధానంగా కులానికో పార్టీతో చొప్పున చాలా చిన్న చిన్న పార్టీలుంటాయి. తమిళనాడులో మనకు కనిపిస్తుంది డీఎంకే, అన్నా డీఎంకే మాత్రమే కనిపిస్తాయి. కానీ దాదాపు 12, 13 పార్టీలు అక్కడ ఎగ్జిస్టెన్స్‌లో ఉంటాయి. కంటిన్యూస్‌గా ఆ పార్టీలకు సంబంధించిన ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఉంటూ ఉంటుంది. చిన్న చిన్న పార్టీలు చాలా ఉంటాయి. సో 2 ప్రధాన కూటములుగా ఆ చిన్న చిన్న పార్టీలన్నీ అటు అన్నా డీఎంకే తోటో, ఇటు డీఎంకే తోటో కలిసి పనిచేయడం చూస్తూ ఉంటాం. సో అక్కడ పార్టీలతో పొత్తు లేకుండా ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేయడం అనేది ఖచ్చితంగా తమిళనాడులో డిఫికల్ట్ టాస్క్. అటువంటి తమిళనాడు రాష్ట్రంలో విజయ్ సింగిల్‌గానే వెళ్తాం, సింహం సింగిల్‌గానే ఉంటుందంటూ విజయ్ ఓపెన్‌గా మాట్లాడడం చూసాం. సో ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డికి, విజయ్‌కి సారూప్యత చూసాం. దాంతో పాటు సభల నిర్వహణ. జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో 2024 ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సభలు, విజయ్ అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా నిర్వహించిన సభలు సేమ్ సిమిలర్‌గా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే సభల్లో జనం దగ్గరికి వెళ్లారో అదే తరహాలో విజయ్ జనం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయడం చూసాం. దాంతో పాటు ఆహార్యం కూడా, ఈవెన్ డ్రెస్ కోడ్‌లో కూడా జగన్మోహన్ రెడ్డి, విజయ్ సిమిలర్ కైండ్ ఆఫ్ డ్రెస్ మెయింటైన్ చేస్తూ రావడం కూడా చూసాం. వాటన్నిటితో పాటు ప్రధానంగా వీళ్ళిద్దరూ సింగిల్‌గా పోటీ చేసి విజయం సాధించొచ్చు. మనం పార్టీ పెట్టాలంటే, మనం ఎన్నికల్లో గెలవాలంటే ఇంకెవరినో నలుగురిని పోగేసుకోవాల్సిన అవసరం, ఇంకెవరినో ప్లీజ్ చేయాల్సిన అవసరం, ఇంకెవరితోటో కలిసి ఇంకొక జెండా పట్టుకొని పనిచేయాల్సిన అవసరం లేదు అని నిరూపించిన నాయకులుగా వాళ్ళిద్దరిని చూడాల్సిన అవసరం ఉంది. సో ఇంకో పార్టీతో కలిసి పనిచేయడం, ఇంకో పార్టీ ఎజెండాతో 2 పార్టీలు కలిసి కూటమిగా పనిచేయడం తప్పేం కాదు. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో భారతదేశంలో ప్రస్తుతం సమకాలీన రాజకీయాల్లో అలా ఉండడం అనేది ఖచ్చితంగా చిన్న విషయం కాదు. పైగా మీరు ప్రాంతీయ పార్టీలను ఒకసారి గుర్తు చేసుకుంటే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీలను గుర్తు చేసుకున్న, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు 6 సార్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 6 సార్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా పొత్తు లేకుండా ఎన్నికల్లో గెలవలేదు. ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ ఇంకో పార్టీ పొత్తు లేకుండా ఎన్నికల్లో గెలవలేదు. పొత్తులో అడ్జస్ట్మెంట్లో లేకుండా ఆ పార్టీ నిలవలేదు. సో అలాగే టీఆర్ఎస్ పార్టీగా ఏర్పడ్డ బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ పార్టీ 2001లో ఏర్పడితే 2004లో మొదటి అసెంబ్లీ ఎన్నికలను ఫేస్ చేసిన సందర్భంగా పొత్తులోనే వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు కలిసి అక్కడ బీఆర్ఎస్ పార్టీ కలిసి అప్పుడు ఎన్నికల్లో పోటీ చేశాయి. సో పొత్తులో భాగంగానే ఆ పార్టీ ఎమర్జ్ అయింది. ఆ తర్వాత 2009లో తెలుగుదేశం పార్టీతో, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది. 2014 తర్వాత మాత్రం సింగిల్‌గానే పోటీ చేస్తూ వచ్చింది. 2014లో, 2018లో, 2023 ఎన్నికల్లోనూ ఆ పార్టీ సింగిల్‌గానే పోటీ చేయడం చూసాం. మమతా బెనర్జీ పార్టీ గురించి మాట్లాడుకుంటే, మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆమె పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత 98, 99 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేశారు. భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేసిన తర్వాత పార్టీ ఎమర్జ్ అయిన తర్వాత, సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత ఆమెకి అక్కడ అవకాశాలు వస్తూ వచ్చాయి. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా 15 ఏళ్ళు పనిచేశారు. సో ఇట్లా ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా, ఈవెన్ కేజ్రీవాల్ కూడా ఆయన పార్టీ వ్యక్తిగా బయటకు వచ్చి పెట్టిన పార్టీ కాదు. ఒక మూవ్‌మెంట్‌గా, లోక్పాల్ మూవ్‌మెంట్ కోసం జరిగిన ఉద్యమం. ఆ ఉద్యమంలో అనేక మంది పనిచేశారు. అనేక మంది పనిచేసిన తర్వాత ఆ ఉద్యమాన్ని పార్టీగా మార్చారు. ఆ తర్వాత కూడా ఆయన అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకొని రాజకీయ ప్రయోగాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సింగిల్‌గా పోటీ చేసి పార్టీల్ని నిలబెట్టడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో సింగిల్‌గా పోటీ చేసి పార్టీల్ని గెలిపించడం ఖచ్చితంగా చిన్న విషయం కాదు. అటువంటి టాస్క్‌ని జగన్మోహన్ రెడ్డి అలాగే విజయ్ చేసి చూపించారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కానీ విజయ్‌కి మాత్రం ఇప్పుడు ఎవరితోటో ఒకరితో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయనకి మ్యాజిక్ ఫిగర్‌కి కావాల్సిన నంబర్ రాలేదు కాబట్టి ఇప్పుడు అనివార్యంగా
పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి, వేరే పార్టీలతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి విజయ్‌కి వచ్చింది. ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా సింగిల్ గానే పోటీ చేస్తానని చెప్పారు ఆయన. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి విజయ్ కనపడుతోంది. సో మళ్ళీ ఎన్నికల నాటికి పొత్తులుంటాయా? ఎన్నికల నాటికి మళ్ళీ సింగిల్‌గా వెళ్తారా? తెలీదు కానీ ప్రస్తుతానికైతే సింగిల్ గానే వస్తానని చెప్పి సింగిల్ గానే పోటీ చేసి విజయం సాధించారు విజయ్. సో విజయ్ సాధించిన విజయం విజయ్ సింగిల్ గా వెళ్ళడం అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకోసం చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది. మేము సింగిల్ గానే పోటీ చేశాం, విజయ్ కూడా సింగిల్ గానే పోటీ చేశాడు అంటూ. సో గతంలో కొన్ని సందర్భాల్లో అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఫోటో విజయ్ అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ లో చూపించడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి తరహాలోనే విజయ్ కూడా పాదయాత్ర చేయాలనుకున్నారు, జనాలతోటే ఉండాలనుకున్నారు అని కొంతమంది అదవ అర్జున్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ టీవీకే పార్టీకి సంబంధించిన ముఖ్యులు మీడియా ఇంటర్వ్యూస్ లో చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా రెండు పార్టీలు వాళ్ళిద్దరు నాయకుల్ని ఒక్కటిగా చూసే వాళ్ళకు వాళ్ళిద్దరు నాయకులకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడడానికి కారణమైంది. దీంతో పాటు మరొక కీలకమైన అంశం ఇద్దరు నాయకుల దగ్గర నుంచి మనం గమనించాల్సింది, ఇద్దరు కూడా చాలా తక్కువగా మాట్లాడారు. ఇద్దరు కూడా చాలా తక్కువగా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, విజయ్ కావచ్చు ఎన్నికల సందర్భంగా పెద్దగా మీడియాకి ఇంటర్వ్యూస్ ఇవ్వడం చూడమని చాలా తక్కువ ఇంటర్వ్యూస్ మాత్రమే ఇచ్చారు. విజయ్ అయితే పూర్తిగా మీడియాకి దూరంగా ఉన్నారు. సో ఆయన ఏ అంశం పైన అయినా మౌనంగానే ఉంటూ వచ్చారు. సిబిఐ కేసులకు సంబంధించిన అంశంలో కావచ్చు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశంలో కావచ్చు, కరూర్ తొక్కిసలాట అంశానికి సంబంధించి కావచ్చు, ఇంకా అనేక అంశాలపైన తనపైన విమర్శలు వస్తున్నప్పటికీ జస్ట్ కీప్ క్వైట్ అంటూ ఆయన సైలెంట్ గానే ఉంటూ వచ్చారు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పైన అనేక అంశాలకు సంబంధించి అనేక విమర్శలు వస్తున్నప్పటికీ చాలా తక్కువ మాట్లాడుతూ వచ్చారు ఆయన. చాలా విమర్శలకు సమాధానం కూడా చెప్పలేదు. చాలా విమర్శలు అసలు మాత్రం పట్టించుకోవడం కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం కూడా చూడలేదు. మీడియాకి జగన్మోహన్ రెడ్డి కూడా చాలా దూరంగా ఉంటారు. విజయ్ కూడా మీడియాకి అలాగే దూరంగా ఉండడం మనం చూసాం. దాంతోపాటు ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రేపొద్దున మేము వచ్చిన తర్వాత తాట తీస్తాం, తోలు తీస్తాం లాంటి వ్యాఖ్యలు, లేకపోతే మతాల మధ్య కమ్యూనల్ హార్మోని దెబ్బతీసే తరహా వ్యాఖ్యలు, లేకపోతే రెచ్చగొట్టే తరహా వ్యాఖ్యలు, ఇటువంటివి ఎక్కడ అటు విజయ్ ప్రసంగాల్లో కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రసంగాల్లో కావచ్చు ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా మనం ఎప్పుడు చూడలేదు. ఇది తమిళనాడు లాంటి రాష్ట్రంలో చాలా అగ్రెసివ్ పొలిటికల్ స్పీచెస్ ఉండే రాష్ట్రంలో కూడా విజయ్ చాలా స్థితప్రజ్ఞత ప్రదర్శిస్తూ పెద్దగా వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా, ఈవెన్ స్టాలిన్ విమర్శించాల్సి వచ్చిన సందర్భంగా కూడా అంకులని ప్రస్తావిస్తూ స్టాలిన్ పైన విమర్శలు చేశారు. అంకులని ప్రస్తావించడం ద్వారా ఎగతాళి చేస్తున్నట్టుగా మాట్లాడి తప్ప వ్యక్తిగత విమర్శల జోలికి విజయ్ వెళ్ళలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా వ్యక్తిగత విమర్శల జోలికు లేకపోతే హార్ష్ కామెంట్స్ జోలికు ఆయన ప్రసంగాల్లో ఎక్కడ మనం చూడం. ప్రధానంగా ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాను, జనాలు నమ్ముకున్నాను తరహాలో విజయ్ కూడా పబ్లిక్ ని నమ్ముకున్నాను, పార్టీలను, మీడియాను, మిగతా పార్టీలను, మీడియాను, ఇంకెవరో వ్యక్తుల్ని కాదు, నేను జనాలనే నమ్ముకుని పబ్లిక్ సెంట్రిక్ గానే ప్రజల దగ్గరికి వచ్చానని చెప్పడం కనిపించింది. సో ఇద్దరు నాయకుల్లోనూ చాలా సారూప్యతలు ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి ప్రయాణం పుష్కర కాలం క్రితం ప్రారంభమైంది, విజయ్ ప్రయాణం 2 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. సో ఇప్పుడు అసలు జర్నీ విజయ్ది ఇప్పుడు ప్రారంభమైనట్టు భావించాలి. సో ఇప్పటి నుంచి విజయ్ ప్రయాణం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తోంది.